కాలేజీ టైం అవుతుంది, రెడీ అయిన చాలు గాని. కానీ తొందరగా ఉండు మమ్మీ, కొంచెం స్టైల్ గా రెడీ అవ్వని మమ్మీ. కానీ అమ్మా లేట్ అయిపోతుంది. నాన్నగారు కూడా రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. ఎంతసేపు రెడీ అవుతావు? మీ ఇద్దరు టిఫిన్ చేసి నేను రెడీ తీసుకొస్తాను. కానీ ఏంటి? సరే మమ్మీ. తొందరగా కానీ. డాడీ త్వరగా రండి డాడీ, టైం అవుతుంది. బంగారం తయారైపోయావా? అయిపోయాను డాడీ. బంగారం ఏంటి నా కూతురు అంటే ఏమనుకుంటున్నా? రేపు కలెక్టర్ అయ్యి మన ఇద్దరిని అరచేతుల్లో పెట్టి చూసుకుంటది. కూతురు ఏమనుకుంటున్నా? కలెక్టర్. అది కూతురు అంటే. దమ్మ బానే ఉంది ప్రేమ. మరి నా కూతురు అంటే ఏమనుకుంటున్నా? సరే అమ్మా, బాయ్. బాయ్ జాగ్రత్త. దమ్మ. సో జాగ్రత్తమ్మా, చదువుకొని కాలేజీకి వెళ్ళి అమ్మంటే వచ్చేసి. ఏంటంటే రోజులు అసలు బాగోలేదు బయట ప్రపంచం. ఏమ్మా జాగ్రత్త చదువుకొని తిన్నంగా ఇంటికి వచ్చేయమ్మా. కాలేజీ అయిపోగానే ఏంటి బాగా చదువుకో. చదువుకొని మాస్టర్లు ఏం చెప్తే లెక్చరర్లు అవన్నీ చూసుకోవచ్చు. ఏమ్మా? అలాగే డాడీ. కాలేజీలో అందరు బాగానే ఉంటారా నీకు? మా కాలేజ్ చాలా బాగుంటది డాడీ. అక్కడ నేనే బాగా చదువుతాను కాలేజ్ లో. కాలేజ్ లో అందరు బాగా చూసుకుంటారు. వెరీ గుడ్. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. అదే అలా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. అలా డాడీ అలా కలిసిమెలిసి ఉండాలి. ఏంటి? అలాగే డాడీ. ఫస్ట్ ర్యాంక్ రావాలి. కాలేజ్ లో నేనే బాగా చదువుతాను. అది అలా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందరితో మెప్పు పొందేట్టు ఉండాలి. అది బస్ స్టాప్ లో జాగ్రత్త. అలాగే అది ఇది అవ్వకుండా అల్లరి చిల్లర వాళ్ళతో ఇది అవ్వకుండా జాగ్రత్తగా ఉండమ్మా. ఏంటి? అది బస్ స్టాండ్ లో జాగ్రత్త. తోసుకోవటం అలాంటి ఏం చేయ, మాకు పడిపోతామమ్మా. జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్త. ఓకేనా? సరే. హరి, ఎప్పుడు వస్తున్నావు? నేను ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. ఓకే ఓకే, త్వరగా రా. ఓకే బాయ్. షాపింగ్ మాల్ లో మంచి ఆఫర్లు ఉన్నాయి కదా, తీసుకోవాలి. వెళ్దామా? వెళ్దాం. సరే పర్వాలేదు, ఎలా ఖాళీగా వెళ్దామా? చూడు చూడు, మన ఫ్రెండ్ కూతురులా లేదు, బండెక్కి వెళ్ళిపోతుంది. అది చూడు అసలు మనం చూసి కూడా చూడనట్టు. దీని పని వాళ్ళ అమ్మతో చెప్పాలి. చెప్తాం. ఇది నమ్మితో నమ్మదో ఇది ఒకటి మన ప్రాణాన్ని. హలో అమ్మా, జాగ్రత్తకి వెళ్ళావా? సరే అమ్మా, జాగ్రత్త. మరి టయానికి తినేసి ఉంటా తల్లి. ఏం చేయట్లేదు, 2 చాలా రోజులు అవుతుంది. ఎలా ఉన్నా? బాగున్నానబ్బా, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నావే. కూర్చోండి. ఏంటి విషయాలు? సడన్ గా రాక మాకు. ఏంటబ్బా విశేషాలు? చెప్పాలి. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానబ్బా. సరే గాని ఉండండి, టీ తీసుకొని వస్తా. టీ దాకా మాట్లాడుకున్నాం. తను ఎలా తీసుకుంటదో ఏమో. అదేమో చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా. చెప్పాలి, బాధపడితేమోనే. సర్లే, ఏం చేస్తున్నారే? సర్లే, టీ తాగుదాంలే గాని కూర్చో. ఫస్ట్ నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చా. అర్థమవుతుందా? నీ మంచి కోరి చెప్తున్నా. పాప విషయం. ఏమైంది పాప విషయం? పాప వేరే కుర్రోడితో బండి మీద వెళ్తుంది. బయట పరిస్థితులు చూస్తున్నావు కదా. నేను కూడా చూసానే. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నా కూతురు గురించి ఏమన్నా ఉందా అసలుకి?
నా కూతురు ఏంటి వేరే వాడు బండి మీద తిరగడం ఏంటి అసలు? అయితే నువ్వు నమ్మవా? ఎందుకు నమ్ముదా నేను? ఆ, అసలు ఏం మాట్లాడింది? ఎవరిని చూసి ఎవరు మాట్లాడుతున్నారు మీరు? అసలుకి సీరియస్ కాదమ్మా. ఒక ఆడపిల్లని పట్టుకొని మరి మీరు అలా మాట్లాడుతున్నారు, పాపం రాదా? ఈ పిల్లని చిన్నప్పటి నుంచి మేము చూడలేదు. అవును మరి ఎవరో పిల్ల అంటావేంటి? బండి మీద వెళ్తుంటే చూసామన్నారు కదా, మరి మీరు సరిగా ఉండి చూసి మరి ఏమే బయట పరిస్థితులు బాగాలేవని చెప్తున్నామే. అవునమ్మా. కోపడతా మీరు చూసి ఆపి మాట్లాడాలి కదా. మేమెలా మాట్లాడాలి? డైరెక్ట్ గా వచ్చేసి నాతో మాట్లాడుతున్నారు. అసలు ఏ రోజున మా పిల్లల బయట వెళ్ళడం చూసారు మీరు? నీ పిల్ల మా పిల్లల లాంటిదని నీకు చెప్పడానికి వచ్చాం. అది నువ్వు జాగ్రత్త చూసుకుంటావో ఏం చూసుకుంటావు మాకు అది అనవసరం. ఏమో నేనైతే నమ్మనబ్బా అసలుకి. అదే, మనం వెళ్దాం. మంచిగా ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు మా పిల్లల్ని పట్టుకొని ఎవరి పిల్లైనా మా పిల్ల లాంటిదని మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు నమ్మట్లేదు. నీ నెత్తి మీద ఈ రోజు- పడ్డాక అప్పుడు నమ్ముదు. ఈ రోజు అసలు ఎవరు ఏం అనలేదు మరి. వాళ్ళ మాట్లాడుతున్నావు. వదిలే వదిలే. ఆ కాలేజీకి వెళ్ళే పిల్లలు పట్టుకొని అలా మాట్లాడతారు. మనం వెళ్దాం. ఫ్రెండ్ గా కాబట్టి మంచిగా మాట్లాడుతున్నాను నేను. ఆడపిల్ల బయటికి వెళ్ళాలని భయం అయిపోతున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమో పిల్ల గురించి అసలు. ఆడపిల్ల పట్టుకొని అయినా మా ఫ్రెండ్స్ ఎలా అంత తొందరగా చెప్పరే. నేనే తొందరపడ్డాను ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నా పిల్ల గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? దేవుడు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లా నాకు. బుర్ర అసలు పనే చేయట్లా. ఏమి పిల్ల చూడకపోతే వీళ్ళు అనరే తొందరగా. నాతో ఇంటికి వచ్చి పనిమాల చెప్తున్నారంటే నిజంగా చూసే ఉన్నారేమో. ఏదైనా పిల్ల సాయంత్రం రాగానే కనుక్కోవాలి. ఏంటో అసలు నాకేం బుర్ర పని చేయట్లేదు. పిల్లని ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలుకి. దేవుడా, ఏమైందో ఏంటో. రావాల పిల్ల కాలేజీ నుంచి రాగానే చూడాలి ఏంటో. ఈ పిల్ల ఇంకా కూడా రాలేదు ఏంటో. ఫోన్ అన్న చేద్దామా? సరే, వచ్చే టైం అయిందిగా, చూద్దాం. కాసేపు చూసి ఫోన్ చేద్దాం. దేవుడా, వీళ్ళు ఎందుకు అలా చెప్పారో నాకు ఒకటే టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు వస్తుందో ఏమో. టైం అయిపోయింది, కాలేజీ నుంచి ఇంకా రాలేదు పిల్ల. వీళ్ళు రావాలి ఏంటో కనుక్కోవాలి. ఏమే, నా బంగారు తల్లి వచ్చిందా? రాలేదండి ఇంకా. వచ్చే టైం అయిందిగా, కూర్చోండి. ఇంకా రాపటం ఏంటి? లేట్ అయి ఉంటదండి. ఎందుకని? కాలేజీలో లేట్ అయి ఉంటది. సరే కూర్చోండి, మంచిగా తీసుకొని వస్తాను. ఎంతసేపు రాపటం ఏంటి పిల్ల? ఆశ్చర్యంగా ఉంది. థర్డ్ క్లాస్ లో ఏమైనా ఉన్నాయా ఏంటి? ఏమోనండి మరి. మంచిది చెప్పిందా ఏమన్నా? ఏం లేదండి. మంచిది తాగండి, మీకు చెప్తాను, మాట్లాడు. ఏంటి విషయం? మీకు మాట చెప్తాను, టెన్షన్ పడతండి. ఏంటి? ఇలా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, భవానీ మల్లిక ఇద్దరు. వాళ్ళు వచ్చారు మన ఇంటికి. వచ్చి పిల్ల రాపోవటం ఏంటి చెప్పు. వచ్చి మరి అది మన అమ్మాయి ఎవరు అబ్బాయి బండి మీద వెళ్తా ఉంటే చూసారంటండి. కంగారు పడబాకండి, వస్తది కదా అమ్మాయి, అడుగుదాం. మీరు ఇలా కంగారు పడతారని నేను ఉదాహరణ చెప్తున్నాను మీకు. మన పిల్ల అట్ట చేయదే, ఎవరి బండి ఎక్కదే? అదే నాకు అర్థం కాల. వాళ్ళు వచ్చారని చడమడ అరిసి పంపించాను నేను. ఇంకా రాలేదు? అదిగో వచ్చేసిందిగా. ఏంటమ్మా, ఏంటి ఎంత లేటు? కాలేజ్ లో ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది డాడీ, అందుకే లేట్ అయింది. మమ్మీ కొంచెం టైట్ గా ఉంది, వాటర్ పెట్టు, స్నానం చేసి వస్తాం. సరే అమ్మా, వెళ్ళు. ఫ్రెష్ అప్ వస్తాను డాడీ. జాగ్రత్త అమ్మా. నా బంగారు తల్లిరా, కూర్చోమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నారు బాబు కూతుర్లు? నా కూతురే. ఏంట్రా, ఏం సంగతులు? ఏం లేదు డాడీ.
అడుగుతాను ఆగవే ఆగవే అడుగుతాను. ఏంట్రా ఏంటి అసలు విషయం ఏంటి? ఏదో కాలేజీలో ఒక అబ్బాయి బండి ఎక్కి తిరుగుతున్నావు అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట మా అమ్మకి. అవును డాడీ, నేను అతను ప్రేమించాను. నాకు అతను అంటే చాలా ఇష్టం. అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? అతను లేకపోతే నేను చచ్చిపోతాను. అతను అంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అసలు నీకేమైనా బుర్ర పని చేస్తుందా? నేను అతన్నే చేసుకుంటాను. మీ నాన్న నిన్ను అంత ప్రేమిస్తారే ఆయన నువ్వు అదే సమాధానం చెప్పేది, ఎదురు సమాధానం చెప్తున్నావు ఏంటి మాకు? అతను లేకపోతే నేను చచ్చిపోతాను. ఏమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? నాకు అతను అంటే చాలా ఇష్టం. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అతను లేకపోతే నేను చచ్చిపోతాను. ఇంత పిల్లవి నీకు ఇప్పుడు నుంచి ప్రేమలేంటమ్మా అసలుకి? ప్రేమలు అన్నావేంటి? నాన్నకి అలాగే ఎదురు సమాధానం చెప్పేది? ఆగవే నేను అతన్నే చేసుకుంటాను. ఏంటి అదే చేసుకునేది? గోమ పెట్టి ఇచ్చానంటేనా? అతను లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు అతను అంటే చాలా ఇష్టం. నేను ఏంటండి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది? నిన్ను ఇంత అల్లారు ముద్దుగా గారంగా పెంచాడు మీ నాన్న. బాగా బుద్ధి చెబుతున్నావు మీ నాన్నకి. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? నాకు అతను అంటే ఇష్టం. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. అతనే పెళ్లి చేసుకుంటావు అంటే ఇన్నాళ్ళు మేము పెంచడం పోయామా? అది కాదురా అది కాదురా ఏం మాట్లాడుతున్నారు? నాకు ఆగండి. అతను అంటే ఇష్టం. అతను లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు అతనే కావాలి. నీ చచ్చిపోవడానికి అని పెంచింది నేను గోమ పెట్టి ఇచ్చానంటేనా? ఆగవే 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 నేను మాట్లాడతాను పిల్లతో. నేను అతన్నే చేసుకుంటాను. ఏంటండి ఇది ఇలా ఎదురు సమాధానం చెప్తుంది మనకి? అది కాదురా. అమ్మో ఎక్కడ నేర్చుకుంటా ఈ మాటలు నాకు అర్థం కావట్లా. ఎవరు నేర్పిస్తున్నారమ్మా నీకు? నాకు అతను అంటే చాలా ఇష్టం. నేను అతన్నే చేసుకుంటాను. ఏంటండి ఇది? పిల్ల చదువుకోవడానికి వెళ్తున్నా కాలేజీకి, లేదా ప్రేమలో ఆడితోడితే తిరగడానికి వెళ్తున్నావా? మన ఇంట్లో ఉందా? చచ్చిపోతాను. నేను అతన్నే చేసుకుంటాను. చచ్చిపోతానంటావేమి? ఇంతప్పటి నుంచి నేను ఇంత అలారం ముద్దుగా పెంచుకుంది నిన్ను చంపాడానికా నువ్వు? మీ నాన్నగారు ఎట్లా అయిపోతున్నారు? ఆయనకి ఎందుకు సమాధానం చెప్తున్నావు నువ్వు? ఆయన మొదలు చూడవే. నువ్వు ఆగు. ఏం ఆగండి, ఆ పిల్ల అలా సమాధానం చెప్తుందండి అసలు. నువ్వు ఆగు నేను మాట్లాడతాను పిల్లతో. నేను మాట్లాడండి. మాట్లాడతాను నువ్వు ఆగు. ఇది కాదురా కూర్చో అమ్మా కూర్చో. ఇది కాదురా ఏంటి ఈ వయసు చదువుకోవాలిరా. చదువుకోకుండా నువ్వే నమ్మలా అలా అలా మాట్లాడొచ్చా తల్లితో? అతను అంటే నాకు ఇష్టం డాడీ. నేను అతన్నే చేసుకుంటాను. సరే ముందు నువ్వు చదువుకో, తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ముందు చదువుకోని నువ్వు మనం అనుకున్నట్టు కలెక్టర్ అయినాక అప్పుడు మాట్లాడదాం. అతన్నే చేసుకుందు కానీ ముందు ఆ చదువు పూర్తి చేయి. మా అమ్మ కదా చదువు పూర్తి చేయి. ఓకేనా? అది ముందు చదువు మీద ధ్యాస పెట్టు. ఈసారి అది పని మీద వెళ్తే చూసాను అనుకో కళ్ళు ఎరగొడతాను అనుకుంటాయేమో. చెప్తున్నాను కానీ ఏమనుకుంటున్నా ఏమనుకుంటారండి మనలో ఎవరిని తెలిస్తే? పిల్ల తెలియదు కదా, చదువుకుంటానంటుంది కదా. మీ కారణం వల్ల ఆ పిల్ల అలా చెడిపోతుంది అసలుకే. ఆగు చదువుకుంటుంది ఆగు, తర్వాత చేద్దాం. ఆగు ఏం చేసేది? ఆగు తర్వాత చేద్దాం. అతన్నే ఇచ్చి ముందు చదువు పూర్తి చేసేస్తుంది. మీ అలసి చూసుకొని అది అట్లా తయారవుతుంది. కూతురు అని గారం చేసి అడగొట్టారు మీరే అసలు. ఆగు పిల్ల చెప్తుంది కదా చదువుకుంటానని. చదువుకోమ్మా, బాగా చదువుకో. అతన్నే నేను చెప్తాను, అతన్నే ఇచ్చి చేసుకుంది కానీ అతనితో. ఓకేనా? ఏమో మీ అమ్మ బాబు కొడుకులు ఎలా చేస్తారు చెయ్యండి. అమ్మమ్మ అట్లేం లేదు కానీ నువ్వు బాగా చదువుకో. నేను చెప్తానుగా, ఓకో జాగ్రత్త. ఈ పిల్ల గురించి ఎంతో ఆలోచించాను. ఏదో పిల్ల బాగుపడుతుంది, ఏదో చదువుకొని కలెక్టర్ అవుతుంది అనుకున్నాను. ఈ పిల్లలా చెప్తుంది ఏదో అన్నాను ఎదురుగా. ఎందుకమ్మా నా మనసు ఒప్పుకోవట్లా. దేవుడా ఏంటి నా కూతురు ఎట్ట చేశాడు దేవుడు.